సుప్రీంకోర్టులో వంతారాకు ఊరట, ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ బీభత్సం, డెహ్రాడూన్ను ముంచెత్తిన వరదలు. ఇలాంటి టాప్ 10 జాతీయ వార్తలు ఇప్పుడు చూద్దాం. ప్రధాని మోదీ రేపు మధ్యప్రదేశ్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ 8వ రాష్ట్రీయ పోషణ్ మా కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. వీటితో పాటుగా ధార్లో పీఎం మిత్ర పార్కును కూడా ప్రారంభిస్తారు. అనంతరం ధార్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ. ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి పాల్పడిన 3 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పూరిలోని బలిహరచండి ఆలయం సమీపంలో ఉన్న జంటను 3 దుండగులు వీడియో తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారు. ప్రియుడిని బెదిరించి ప్రియురాలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. విచారణకు రావాలంటూ ప్రముఖులకు నోటీసులు ఇచ్చింది. మాజీ క్రికెటర్లు రాబిన్ ఉతప్ప, యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కు దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేసింది. ఈ నెల 22 నుంచి 24 తేదీల్లో విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. ఇదే కేసులో బాలీవుడ్ నటి, టీఎంసీ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి నిన్న ఈడీ విచారణకు హాజరయ్యారు. పాట్నాలో కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన ర్యాలీ, ధర్నాలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ జెండాలను పట్టుకుని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. శ్రీనగర్ జమ్మూ హైవేను 3 వారాల నుంచి బంద్ చేశారు. కొండ చర్యలు విరిగిపడిన తర్వాత ఆ రహదారిని క్లోజ్ చేశారు. దీంతో అక్కడ వేల సంఖ్యలో ట్రక్కులు నిలిచిపోయాయి. కశ్మీర్ యాపిల్స్ ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వాహనాలు ఆగిపోవడంతో వాటిల్లో ఉన్న యాపిల్ పళ్లన్నీ మురిగిపోతున్నాయి. ట్రక్కుల్లో దాదాపు 500 నుంచి 700 కోట్ల ఖరీదైన యాపిల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. డెహ్రాడూన్లో రాత్రి సంభవించిన క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు సంభవించాయి. తపోవన్లో అనేక ఇళ్లు నీట మునిగాయి. సహస్రధార ఐటీ పార్క్ ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ వరదలకు ఇప్పటి వరకు 2 వ్యక్తులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ అతలాకుతలమవుతోంది. వరదలకు నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. డెహ్రాడూన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పుష్కర్ సింగ్ ధామి పర్యటిస్తున్నారు. మరోవైపు వరదలకు దెబ్బతిన్న రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నారు. మణిపూర్ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మణిపూర్ వణికిపోతోంది. వరదలు పోటెత్తడంతో వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అటు వరదల ధాటికి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వరదల్లో పలువురు చిక్కుకోవడంతో వారిని రెస్క్యూ బృందాలు రక్షిస్తున్నాయి. అటు డెహ్రాడూన్లోనూ వరదలు పోటెత్తుతున్నాయి. భారీ వర్షాలకు డెహ్రాడూన్లోని తమ్సా, చంద్రబాగ్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. డెహ్రాడూన్లోని పలు గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. దీంతో వరద బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఏనుగుల తరలింపు వ్యవహారాలను అనంత్ అంబానీ స్థాపించిన వంతారా సంస్థకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నిబంధనలకు అనుగుణంగా వంతారాకు ఏనుగులను తరలిస్తే అందులో ఏ తప్పు లేదని తెలిపింది. దీనిపై దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారమే ఏనుగుల తరలింపు జరిగిందని న్యాయస్థానం పేర్కొంది.